న్యాయాధిపతులు 16వ అధ్యాయము 28వ వచనములో ఒక హృదయ విదారకరమైన ప్రార్థన చేస్తున్నాడు. ఎవరంటే సంసోను. అనేకమైన ప్రార్థనలు ఉన్నాయి. సంతోషంతో చేసే ప్రార్థనలు ఉన్నాయి, ఆనందంతో చేసే ప్రార్థనలు ఉన్నాయి. కానీ దుఃఖముతో, విచారంతో, కన్నీటితో దేవుని సన్నిధిలోంచి త్రోసివేయబడిన స్థితిలో నుంచి చేసిన ప్రార్థనే సంసోను చేసిన ప్రార్థన. సంసోను గూర్చి మీ అందరికీ తెలిసే ఉంటుంది. సంసోను మహా బలవంతుడు. ఇశ్రాయేలుకు దేవుడు న్యాయాధిపతిగా అతన్ని నియమించి ఉన్నాడు. సంసోను యొక్క పుట్టుకే ఒక ప్రత్యేకమైన పుట్టుక. మనోహ ఇతని యొక్క తండ్రి, అతని తల్లి పేరు వ్రాయబడలేదు. వీరిరువురు సంతానం లేకుండా ఉన్న సమయంలో ఒకనొకసారి మనోహ యొక్క భార్యకు దేవుని యొక్క దూత, యెహోవా దూత ప్రత్యక్షమై, నీకు దేవుడు సంతానము అనుగ్రహింపబోచున్నాడు కనుక ఆ సంతానము దేవునికి ప్రతిష్టమైన సంతానము, నీ గర్భమును పుట్టిన బిడ్డ దేవునికి నాజీరు. నాజీరు అన్న మాటకు ప్రతిష్ఠుడు, దేవుని చేత ఏర్పరచబడినవాడు, దేవుని చేత ప్రత్యేకించబడినవాడు కనుక నీవు ద్రాక్షరసమునైనను, ద్రాక్ష పండ్లైనను, ద్రాక్ష పండ్లకు ఈవెన్ తొక్కలు కూడా తినక, ఏ అపవిత్రమైంది నువ్వు ముట్టుకొనక నువ్వు పరిశుద్ధంగా పవిత్రంగా జీవించు. ఎందుకంటే పుట్టబో శిశువు నాజీరు అని దేవుని దూత, యెహోవా దూత ఎవరికి సాక్ష్యం ఇస్తారు? మనోహ యొక్క భార్యకు. బైబిల్లో చాలా మంది భర్తల పేర్లు వ్రాయబడి ఉన్నాయి, భార్యల పేర్లు వ్రాయబడి ఉండలేదు. లోతు యొక్క భార్య పేరు వ్రాయబడి ఉండలేదు. యెహోవా దూత అన్న మాట మీరు ఎక్కడ చూచినా ఆ స్థానంలో ఉన్నది ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు. షడ్రకు, మేషకు, అబేద్నెగోల్ని అగ్నిగుండంలో పడవేసినప్పుడు గోన వారితో పాటు మనిషి కుమారుని పోలిన వాడు ఒకడు ఉన్నాడండి. ఆయన కూడా ఎవరు? ప్రభువైన యేసు. కాబట్టి దేవుడే ప్రత్యక్షమై మనోహకి భార్యకు సెలవిస్తాడు, పుట్టబోయే బిడ్డ యెహోవాకు ప్రతిష్ఠుడు, యెహోవాకు ఎటువంటి వాడంటే నాజీరు. కాబట్టి నీవు అపవిత్రమైనది ఏది ముట్టకుండా ఒక ప్రతిష్టమైన జీవితాన్ని జీవించు అని తల్లిదండ్రులకు ముందుగానే సెలవిస్తాడు. సంసోను జీవితాన్ని చూసినట్లయితే దేవుని యొక్క చిత్తములో, దేవుని యొక్క ఏర్పాటులో, దేవుని యొక్క ప్రణాళికలో అతడు పుట్టినవాడుగా ఉన్నాడు. హల్లెలూయా చెప్దామా? సంసోను అన్న మాటకు, శాంసన్ అన్న మాటకు అర్థం ఏంటంటే లిటిల్ సన్. ఏంటన్నా లిటిల్ సన్ అంటే చిన్న సూర్యుడు, SUN సన్, సన్నీ షార్ట్ కట్. ఏంటండి? సన్నీ. లిటిల్ సన్, శాంసన్ అన్న మాటకు అర్థం ఏంటంటే చిన్న సూర్యుడు లేక సన్నీ. ఇతని యొక్క పేరు చూసినట్లయితే చిన్న సూర్యుడు, సంసోను అన్న మాటకు అర్థం. ఇతడు దాను వంశంలో పుట్టినవాడు. అప్పటి కాలంలో రాజు లేడు. ప్రతి వంశానికి, ప్రతి గోత్రానికి ఒక ప్రత్యేకమైన స్థలము యెహోషువ వారికి దయచేశాడు. కాబట్టి ఎవరైనా శత్రువులు ఆ గోత్రం మీద కానీ, ఎవరైనా శత్రువులు ఆ గోత్రం యొక్క ప్రదేశానికి కానీ వచ్చినప్పుడు ఆ గోత్రము తమను తాము రక్షించుకోవడానికి వారితో యుద్ధం చేసి వారిని పారద్రోలి తమ గోత్రాన్ని, తమ యొక్క గోత్రపు సరిహద్దులను భద్రం చేసుకునేవారు. 40 సంవత్సరములు ఎవరిని బాధపడుతున్నారు? ఇజ్రాయిల్లో ఒక వంశం, ఒక తెగ ఉంది, దాను వంశస్థుల్ని. ఎవరండి ఆ వంశస్థులు? ఎవడు? సంసోను. దాను వంశస్థుల్ని 40 సంవత్సరాలుగా బాధలు పెడుతున్నారు. ఎందుకంటే వారు పాపం చేసినప్పుడు దేవుడే వారిని ఎవరికి అప్పచెప్పాడు? శత్రువులకు అప్పచెప్పాడు. కాబట్టి ఆ ఫిలిష్తీయుల నుండి రక్షించడానికి దేవుడు ఒక న్యాయాధిపతిగా, ఒక రక్షకుడిగా, ఒక శత్రువుల బలం నుండి విమోచించేవాడుగా ఎవరిని ఏర్పరచుకున్నాడు? సంసోన్ని ఏర్పరచుకున్నాడు. హల్లెలూయా చెబుదామా? హల్లెలూయా. నాజీర్ అన్న మాటకు ప్రతిష్ఠుడు. చూడండి, ప్రతిష్ఠుడు అంటే దేవుని యొక్క పని కొరకు ప్రత్యేకించబడిన వాడని
అర్థము. బైబిల్లో అనేక మంది నాజీర్లు ఉన్నారు. సమూయేలు ఎవరు? నాజీరు. బాప్తిస్మిచ్చే యోహాను నాజీరు. వీళ్ళంతా దేవుని కొరకు ప్రత్యేకించబడిన వారు. నాజీర్లు కూడా ఒక ప్రత్యేకమైన లక్షణాలు ఉన్నాయి బైబిల్లో. ఎవరైతే దేవుని కొరకు తమను తాము ప్రత్యేకపరుచుకుంటారో, ఎవరైతే దేవుని కొరకు ప్రతిష్ఠిస్తారో వారి కొరకు ప్రత్యేకమైన లక్షణాలు కూడా బైబిల్ ఉన్నాయి. చూడండి, బైబిల్ నుంచి ఎవరైతే నాజీరుగా ఉంటున్నారో వారు ఒక ప్రత్యేకమైన జీవితాన్ని జీవించాలని దేవుడు సెలవిచ్చాడు. వారు ద్రాక్ష రసాన్ని ఎప్పుడు తాగకూడదు, ద్రాక్ష పండ్లను తినకూడదు, వాటి తోలును కూడా ముట్టుకోకూడదు. ఎందుకు? వారు యెహోవాకు ప్రతిష్ఠులు గనక. వారి తల మీదకి ఎప్పుడు మంగలి కత్తిరి అంటే క్షౌరము చేయించుకోకూడదు. ఎందుకు? వారు యెహోవాకు ప్రతిష్ఠులు. వారు అపవిత్రమైనది ఏది ముట్టుకోకూడదు. ఎందుకు? వారు యెహోవాకు ప్రతిష్ఠులు. వారు తమ యొక్క బంధువుల్లో కానీ తమ కుటుంబ సభ్యుల్లో కానీ ఎవరు చనిపోయినా ఆ శవాన్ని ముట్టుకుని తమను తాము అపవిత్రపరుచుకోకూడదు. ఎందుకు? వారు యెహోవాకు ప్రతిష్ఠులు. ఆ రీతిగా దేవుని కొరకు ప్రతిష్ఠింపబడిన వారు ఎవరంటే సంసోను. తల్లి గర్భంలోనే దేవుడు అతను ప్రతిష్ఠించుకున్నాడు నాజీరుగా. దేవుడు అతను ఏర్పరచుకున్నాడు నాజీరుగా. దేవుడు అతను కోరుకున్నాడు అతన్ని నాజీరుగా, ఇశ్రాయేలుకు న్యాయాధిపతిగా, ఫిలిష్తీయుల చేతులను వారిని రక్షించడానికి దేవుడు ఏర్పరచుకున్న సాధకంగా ఎవరున్నారంటే సంసోను ఉన్నాడు. హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. ఇటువంటి సంసోను ఎంత బలవంతుడంటే ఒకనొకసారి సింహం ఎదురైనప్పుడు అతడు ఒక మేక పిల్లని చీల్చివేసినట్లు సింహాన్ని చీల్చివేసాడంటే ఎవరు? సంసోను. ఎందుకంటే ఆ సమయంలో దేవుని ఆత్మ బలంగా అతని మీదకి దిగి వచ్చినప్పుడు ఒక మేక పిల్లను ఏ విధంగా చీల్చివేస్తారో ఆ విధంగా సంసోను సింహాన్ని చీల్చివేశాడు. ఒకనొకసారి ఫిలిష్తీయులు అతను బంధించి తీసుకువెళ్తున్నప్పుడు దేవుని ఆత్మ అతని మీద బలంగా దిగి వచ్చినప్పుడు అతనికున్న సంఖ్యలని జనపనార వల్ల అతడు తెంపివేశాడు. అగ్నికి జనపనార ఏ విధంగా కాలిపోతుందో అతని ఎదురు ఉన్న సంఖ్యలు ఆ తాళ్ళు అన్ని తెగిపోయినప్పుడు ఒక పచ్చి దవడను, గాడిద యొక్క పచ్చి దవడను కనుగొని ఆ పచ్చి దవడతో 1000 మంది ఫిలిష్తీయులను చంపిన బలశాలిగా ఉన్నాడు ఎవరు? సంసోను. 1000 మందిని ఒక గాడిద దవడ చేత చంపాడు ఎవరు? సంసోను. వారంతా సైనికులు. ఎవరండి? వారి దగ్గర ఈటెలు, వారి దగ్గర కత్తులు, వారి మధ్య జాళ్ళు ఉన్నప్పటికీ ఇతని ఆయుధము గాడిద దవడతోనే 1000 మంది చంపిన బలశాలి వీరుడు ఎవరంటే సంసోను. హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. ఒకనొకసారి ఫిలిష్తీయులు చేసిన మోసాన్ని బట్టి తన భార్యను వేరొక అతనికి పెళ్లి చేయడాన్ని బట్టి ఇతడు ఏం చేశాడంటే 300 నక్కలను పట్టుకుని ఒకదాని తోకను ఒకదాన్ని కట్టి వాటి మధ్యలో అగ్ని పెట్టి ఎక్కడ పడవేశాడంట? వారి యొక్క గోధుమ చేల్లోనూ, వారి ఒలీవల తోటలోను, వారి ద్రాక్ష తోటలోనూ నక్కలకు తోకలు కట్టి ఆ తోకల మధ్య దివిటీలు ఉంచి అగ్ని ఉంచి వారి పంట పొలాలన్నీ నాశనం చేసిన వాడిగా ఉన్నాడు ఎవరు? సంసోను. ఇటువంటి సంసోను దేవుని యొక్క ఏర్పాటులో, దేవుని యొక్క చిత్తములో, దేవుని యొక్క ప్రణాళికలో నడుస్తూ ఇశ్రాయేల్ని సంరక్షిస్తూ ఇశ్రాయేల్ న్యాయాధిపతిగా సంసోను ఒకానొక సమయంలో తన యొక్క పిలుపుని ఏం చేశాడు? మర్చిపోయాడు. హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. చాలా మంది జీవితాలు ఇంతే. ఎందుకంటే ఒక స్టేజ్ వచ్చేటప్పటికి, ఒక పీక్ స్టేజ్ వచ్చేటప్పటికి వారు స్థిరపరచబడ్డాక, వారు ఆశీర్వదించబడ్డాక ఇంకా దేవుని గూర్చి, దేవునికి చిత్తాన్ని గూర్చి వారి హృదయంలో ఉండదు. వారు దేవుణ్ణి, దేవునికి చిత్తాన్ని, దేవునికి ప్రణాళికను ప్రక్కన పెట్టి తమ ఇష్టాన్ని నెరవేర్చుకోవడానికే ప్రయాసపడుతూ ఉంటారు. ఈరోజు సంసోను జీవితం కూడా అదే. ఒకనొక సమయంలో దేవుని చేత బహుబలంగా వాడబడుచు
ఇశ్రాయేలును ఫిలిష్తీయుల నుండి రక్షిస్తూ ఇశ్రాయేలుకు న్యాయాధిపతిగా ఉన్న ఈ సంసోను ఒకానొక సమయంలో దేవునికి చిత్తానికి విరోధంగా ఏం చేయటం మొదలుపెట్టాడంటే వ్యభిచారం చేయటం మొదలుపెట్టాడు. సోయేరుకు వెళ్ళి ఒక వేశ్యని చూచాడండి. ఎవరు? సంసోను. దేవునికి ప్రతిష్ఠుడిగా జీవించవలసిన సంసోను, దేవుని యొక్క న్యాయాధిపతిగా జీవిస్తున్న సంసోను ఒకానొక సమయంలో ఫిలిష్తీయుల దేశంలో ఉన్న ఈ యొక్క సోరేకులో ఉన్న ఒక వేశ్యను చూచి ఆమె దగ్గరికి చేరాడంట. ఏ విధంగా నేను ఈ సంసోన్ని సంహరించాలని ఫిలిష్తీయుల సైన్యం అంతా ఆ పట్టణాన్ని చుట్టుముట్టిందంట. కానీ దేవుని అత్యంతమైన కృపచేత ఆ రాత్రి కాడ అతడు లేచి ఆ పట్టణము తలుపులను ఊనబెరికి ఆ పట్టణము తలుపులను ఏ కొండండి? హెబ్రోను కొండ వరకు అతడు తీసుకుపోయాడంట. హల్లెలూయా. ఒక పట్టణపు తలుపు ఎంత బలమైందో తెలుసా? దాని కామెంటరీ రాస్తూ 6000 kgs అంట. ఎంతండి? ఒక బింది ఇక్కడ తీసుకురావాలంటే ఏమైపోతాం మనం? అలసిపోతాం. ఒక చిన్న బిందిని. అలాంటిది 6000 kgs కలిగిన ఆ గొప్ప తలుపుల ప్రాకారం యొక్క ఇనుప తలుపులను తన మెడ మీద పెట్టుకుని హెబ్రోను కొండ మీదకు తీసుకుని పోయినాడు. ఎవరంటే సంసోను. తలుపులు ఊడబెరిగితే వచ్చాయా? కోట యొక్క తలుపులు ఎంత బలంగా ఉంటే ఒకసారి ఆలోచించుకోండి. అయినప్పటికీ అతనికి ఉన్న అభిషేకం అలాంటిది. దేవుడు అటువంటి ఆత్మ చేత, అటువంటి అభిషేకం చేత నింపాడు కనుక ఆ ఫిలిష్తీయుల యొక్క కోటను సైతము అతడు ఊడబెరికి, ఆ తలుపులు ఊడబెరికి హెబ్రోను కొండకు వాటిని పడవేసినట్టు మా బైబిల్ను చూస్తున్నాం. ఇతనికున్న బలహీనతను బట్టి మరొకసారి వేరే వేశ్య దగ్గరికి వెళ్ళాడు. ఆమె పేరు ఎవరు? దెలీలా. దేవుడికి ప్రతిష్ఠుడిగా జీవించవలసిన ఈ సంసోను యొక్క జీవితంలో వ్యభిచారానికి ఏమి ఇచ్చాడంటే స్థానం ఇచ్చాడు. అది కూడా ఫిలిష్తీయుల యొక్క కుమార్తెలతో, అది కూడా ఫిలిష్తీయుల దేశంలో ఉన్న వ్యభిచారులతో సాంగత్యం చేయ మొదలుపెట్టాడు. ఎవరు? సంసోను. చూడండి ఎంత గొప్ప వీరుడు, ఎంత గొప్ప బలశాలి, ఎంత శక్తిమంతుడైన ఈ సంసోను చివరికి ఒక వేశ్యకు తన్ను తాను లోబరుచుకున్నటువంటి బైబిల్లో చూస్తున్నాం. ఆ వేశ్య పేరు దెలీలా. పెట్టొద్దు ఎవరికి ఆ పేరు, బాగుందని పెట్టేసుకుంటారేమో. దెలీలా అంటే వేశ్యని అర్థం. దేవునికి ప్రతిష్ఠుడిగా ఉండవలసిన ఈ యొక్క సంసోను చివరికి వేశ్యతో సాంగత్యం చేసి వేశ్య దగ్గరికి వెళ్ళి చివరికి ఆమెతో సహజీవనం చేయటం మొదలుపెట్టాడు. బైబిల్ చెప్తుంది దాని ఇల్లు పాతాళానికి మార్గమంట, అది చంపిన వారు లెక్కలేని వారుగా ఉన్నారని బైబిల్ చెప్తుంది. హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. ఏ వ్యక్తి పతనానికైనా ఎక్కడోకెక్కడ ఒక మూలం ఎక్కడో ఉంటుంది, ఒక స్త్రీ. ఇదైతే సత్యం. ఏ ఒక్క విశ్వాస జీవితంలో కానీ, ఏ ఒక్క సేవకుని యొక్క జీవితంలో కానీ పతనం గురించి ఆలోచిస్తే ఏదో ఒక మూల ఎక్కడ ఒక లూప్ పాయింట్ ఉంటుంది. ఆ లూప్ పాయింట్ ప్రత్యేకంగా స్త్రీ అయ్యే ఉంటుంది. ఇక్కడ సంసోను కూడా అతడు ఎంత బలశాలి అయినప్పటికీ, అతడు ఎంత దేవుని చేత ప్రత్యేకించబడినప్పటికీ, అతడు ఎంతగా ఇశ్రాయేలును ఫిలిష్తీయుల నుంచి విడిపిస్తున్నప్పటికీ అతనికి ఉన్న బలహీనతను బట్టి, అతనికి ఉన్న పాపం మీద ఉన్న వాంఛను బట్టి అతడు దెలీలాకు తన్ను తానేం చేసుకున్నాడు? అమ్ముకున్నాడు, అర్పించుకున్నాడు. కాబట్టి ఇప్పుడు దెలీలాకు డిమాండ్ పెరిగిపోయింది. దెలీలాకు ఎంత డిమాండ్ పెరిగిపోయిందంటే ఫిలిష్తీయుల సర్దారులు అందరూ వచ్చి నీవు ఈ సంసోను మాకు అప్పచెప్తే నీకింత రొక్కాన్ని ఇస్తాము, నిన్ను ఈ స్థితిలో ఉంచుతాము, నిన్ను ఈ పట్టణంలో ఈ స్థితిలో ఉంచుతామని ఆమెతో బేరసారాలు కుదిర్చినప్పుడు చివరకు ఆమె అతన్ని ప్రేరేపిస్తుంది. నీ అధికమైన బలము ఎక్కడ ఉంది? చూడండి, సంసోను యొక్క జీవితంలో ఈ స్త్రీ తన బలాన్ని గురించి అడుగుతుంది.
తన బలాన్ని గురించి అడిగినప్పుడు అతడు చెప్తున్నాడు అబద్ధాలు. కానీ అది నిజం అనుకుని నిజంగా ఆ విధంగా చేసినప్పుడు అతని బలము పోయిందో లేదో అని ఆమె ఏం చేసేది? పరీక్షించేది. కొత్తగా నేయబడిన తాళ్ళతో నన్ను కడితే, వాడబడిన తాళ్ళతో, కొత్తగా నేను తాళ్ళతో నన్ను కడితే నా బలము పోతుందని. అటువంటి సమయంలో ఆ విధంగా చేసి అతని బలము పోయిందో లేదో కూడా ఆమె ఏం చేసింది? పరీక్షించింది. ఫిలిష్తీయులు సర్దారు నీ మీద పడుచున్నారు అనగానే ఇతడు లేచి వాటిని తెంపివేసి అతడు విరచిమ్మినట్టు మన బైబిల్లో చూద్దాం. అనేక సార్లు అతని యొక్క బలాన్ని తెలుసుకోవటానికి ఈమె శోధిస్తూనే ఉంది. కానీ అప్పటికైనా సంసోను జరుగుతున్న సంగతిని ఏం చేయలేదు? గ్రహించలేదు. ఈమె నన్ను తన శత్రువులకు, నా యొక్క శత్రువులకు అప్పగింప చూస్తుంది కాబట్టి నా బలము నా నుండి పోనట్లు ఈమె నన్ను ప్రేరేపిస్తుంది అని అతడు తెలుసుకున్నప్పటికీ కూడా ఎంత బలహీనుడిగా మార్చబడ్డాడంటే అతడు చివరికి విసికి తన్ను తాను చావగోరాడంట. చదవండి ఆ వాక్యాన్ని. ఆమె అనుదినమును మాటల చేత అతను బాధించి తొందర పెట్టినందున అతడు ప్రాణము విసిగి. చూడండి ఎంత దయనీయమైన స్థితితో. చనిపోవడానికైనా సిద్ధపడ్డాడు కానీ దెలీనాను విడిచిపెట్టడానికి సిద్ధపడలేదు. ఎవరు? సంసోను. తెలిసిపోయింది. ఇప్పుడు నేను నా యొక్క రహస్యాన్ని చెప్తే ఆ రహస్యాన్ని బట్టి ఈమె నన్ను శక్తిహీనుడిగా చేసి నన్ను ఫిలిష్తీయుల సర్దార్లకు అప్పు చెప్తుంది, వారు నన్ను చంపి నా మీద ప్రతీకారం తీర్చుకుంటారు అని సంగతి తెలిసినప్పటికీ కూడా ఇతడు తను చేస్తున్న పాపం నుంచి కానీ ఆ దెలీలా నుంచి కానీ విడిపించబడి ఆమెను విడిచిపెట్టి దేవుని సన్నిధికి రావటానికి ఇష్టపడలేదు. కానీ తన పాపంలోనే చనిపోవటానికి, తన బలహీనతలోనే చనిపోవటానికి ఇష్టపడిన వ్యక్తి ఎవరంటే సంసోను. కొంతమంది వారి కళ్ళ ముందు ఎటువంటి పరిస్థితులు కనబడుతున్నా దేవుని వైపు రావడానికి మాత్రము ఇష్టపడరు. అలాగే ఆ తాగి 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 ఆ లివర్ పాడైపోయి చనిపోవడానికి ఇష్టపడతారు. ఆ తాగి 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 కిడ్నీలు పాడైపోవడానికి ఇష్టపడతారు. ఆ తాగి 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 ఆ లంగ్స్ క్యాన్సర్ లాంటివి రావడానికైనా ఇష్టపడతారు. కానీ అవకాశం ఉన్న సమయంలో, దేవుడు కృప చూపుతున్న సమయంలో ఆ కృప చూపించే దేవుని వైపు తిరిగి ఆ బలహీనతను విడుదల పొంది దేవుని వైపు తిరగటానికి ఈరోజు ఎవరు ఇష్టపడటం లేదు. అంటే పాపం యొక్క బలము ఎంత గొప్పదో ఒక శరీరం మీద, ఒక అవిశ్వాసం మీద దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. అబ్రహామును గురించి మీ అందరికీ తెలుసు కదా. అబ్రహామును దేవుడు వారించాడు. ఈ స్త్రీని వెళ్ళగొట్టు అన్నాడు. ఎవరు? దేవుడు. హల్లు చెప్దామా? శారా వెళ్ళగొట్టమంది. కాబట్టి దేవుని సన్నిధిలో మొరపెట్టినప్పుడు దేవుడు కూడా ఏమన్నాడు? నీ భార్య చెప్పినట్టే నీవు చెయ్యి. చక్కటి నిర్ణయం తీసుకున్నాడు. ఎవరు? అబ్రహాం. అది తనకు దుఃఖాన్ని కలిగించిన, అది తనకు బాధను కలిగించిన, అది తనకు వేదన కలిగించిన, అది దేవునికి ఇష్టము లేని క్రియ. ఆమె ద్వారా కన్నా ఇష్మాయేలు నాకు వారసుడు కాదు, నా సంతానము కాదు, వాగ్దానము చేయబడిన ఇస్సాకే నాకు నిజమైన సంతానం అని అతడు ఎరిగి దుఃఖాన్నైనా బాధనైనా అధిగమించి దేవుడు సెలవిచ్చినట్లు ఆమెను పంపివేశాడు. కానీ తనతో ఉండడానికి ఏమాత్రమూ ఇష్టపడలేదు. ఎవరు? అబ్రహాం. కానీ ఈ సంసోన్ అయితే అది దేవునికి ఇష్టం లేని క్రియని తెలిసినప్పటికీ, ఈమె తన శత్రువుల చేత తను అప్పగిస్తుందని తెలిసినప్పటికీ, ఈమె ద్వారా అతడు హత్య గావించబడిన తెలిసినప్పటికీ కూడా దేవుణ్ణి విడిచిపెట్టడానికి ఇష్టపడ్డాడు. కానీ ఈ దెలీలాను విడిచిపెట్టడానికి ఇష్టపడలేదు. చివరికి బైబిల్ చెప్తుంది విసిగి చావగోరాడంట. అలాగా విసిగి చావగోరాడంట. మీ అందరికీ బ్రూస్ లీ తెలుసా? యవనస్తులకు బాగా తెలుస్తుంది. ఎందుకంటే వాళ్ళు కూడా అలాగ అవ్వాలని కోరుకుంటారు. బ్రూస్ లీ అంటే సందర్భం వచ్చింది కాబట్టి చెప్తాను. ఇతడి కూడా అతడు చనిపోయే టైంలో ఒక గొప్ప మార్షల్ ఆర్టిస్టు, అతడు ప్రపంచంలో ప్రఖ్యాతి పొందిన మార్షల్ ఆర్టిస్ట్. ఈ బ్రూస్ లీ గోడ హత్య చేయబడ్డాడు ఒక స్త్రీ చేత. ఆమె కొరియన్ యాక్ట్రెస్
ఆమె ఒక హీరోయిన్. ఆ రోజు అక్కడ లంచ్కి వెళ్ళిన తర్వాత ఆమె ఇచ్చిన పాయిజన్ బట్టి అతడు మరణించాడు. యవ్వన కాలంలో ఎవరు? బ్రూస్లీ. ఈరోజు అనేక మంది తమ తమ జీవితాలను ఈ రీతిగా వ్యర్థపరుచుకుంటున్నారు. అనైతిక సంబంధాలను బట్టి, వివాహేతర బంధాలను బట్టి, వ్యభిచారాన్ని బట్టి, జారత్వాన్ని బట్టి. చూడండి, దేవుని పిలుపు ఎంత ఉన్నతమైనప్పటికీ, దేవుని ప్రణాళిక ఎంత గొప్పదైనప్పటికీ, ఆ ప్రణాళికలో జీవించడం కన్నా వేశ్య చేతిలో చనిపోవటమే మిన్న అనుకున్నాడు ఎవరు? సంసోను. చివరికి తన ప్రాణాన్ని విసికి చనిపోవడానికి సిద్ధపడ్డాడు. ఆ సిద్ధపడిన తర్వాత అతడు చెప్తున్న మాటలు చదవండి. తన్ను గూర్చి తాను బాగా ఎరిగిన వాడిగా ఉన్నాడు ఎవరు? సంసోను. తనే చెప్తున్నాడు, నేను తల్లి గర్భము పుట్టినది మొదలుకొని నాజీరును, దేవునికి ప్రతిష్ఠుడను. నన్ను గర్భంలోనే దేవుడు ఏర్పరచుకున్నాడు, నన్ను గర్భంలోనే దేవుడు తన పని కొరకు ప్రతిష్ఠించుకున్నాడు. కాబట్టి నేను దేవునికి ప్రతిష్ఠుడను. ఇదిగో నా యొక్క 7 జడలు ఉన్నాయి చూడండి, వీటి మీదకి ఎప్పటికీ మంగళ కత్తి రాలేదు. ఎందుకంటే దేవుడు ఒక నిబంధనని ఇచ్చాడు, ఒక నిబంధన చేశాడు. ఈ విధంగా మీరు అతనికి మంగళ కత్తి రాకుండా, అతడు కూడా ద్రాక్షరసం కానీ మద్యం కానీ ఆ ద్రాక్ష పండ్లు కానీ తినక నా కొరకు ప్రతిష్టమైన జీవితాన్ని జీవించినప్పుడైతే అతడు నాజీరుగా, న్యాయాధిపతిగా ఉండుతాడని దేవుడు వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానాన్ని బట్టి ఇతడు కూడా ఎప్పుడు తన తల మీదకి ఏం రానవలేదు? మంగళ కత్తి. చూడండి, తన్ను గూర్చి తనకు తెలుసు, దేవునికి ప్రతిష్ఠుడని తెలుసు, దేవుని చేత ఏర్పరచబడమని తెలుసు, దేవుడు తన న్యాయాధిపతిగా ఉండటానికి తల్లి గర్భంలోనే ప్రత్యేకపరుచుకున్నాడని తెలిసినా కూడా ఎంత బలహీనుడిగా మార్చబడ్డాడంటే, ఎంత దుర్బలుడిగా మార్చబడ్డాడంటే, చివరికి దేవుని చిత్తం అంతటిని విడిచిపెట్టడానికి అతడు ఇష్టపడి తన బలం యొక్క రహస్యం చెప్పి ఆమె చేతిలోనే చావగోరాడు ఎవరు? సంసోను. ఈరోజు పాపం ఒక వ్యక్తిని ఎంత 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 హీనమైన హేయమైన స్థితిలోకి నడిపిస్తుందో సంసోనికి జీవితమే గొప్ప ఉదాహరణ. ఒక వ్యక్తిని పాపము ఎంతగా దిగజారుస్తుందో, అతని నైతిక విలువలన్నింటినీ పోగొట్టుకుని దేవుని చిత్తంలోంచి వైదొలిగి తన్ను తాను మరణానికి అప్పగించినంతగా ఎంతగా ప్రేరేపిస్తుందో సంసోను యొక్క జీవితమే ఒక గొప్ప ఉదాహరణ. చివరికి చావగోరి తన్ను గూర్చి తానే సాక్ష్యం ఇస్తున్నాడు. నేను యెహోవాకు ప్రతిష్ఠుడని అంటున్నాడు. యెహోవా నన్ను తల్లి గర్భం మీద ఏర్పరచుకున్నాడు, నేను నాజీరుని అంటున్నాడు. నా తల మీదకి మంగళగత్తి ఎప్పుడూ రాలేదు. అంటే దేవునికి సంకల్పం అంతా తెలిసి కూడా పాపాన్ని విడిచిపెట్టడానికి ప్రయాసపడలేదు. పాపంతో ఉన్న బాంధవ్యాలు తెంపుకొని ఆ దిలీలను విడిచి దేవుడు తనకు నియమించిన ఆ పట్టణానికి అతడు వెళ్ళలేదు. చాలా విచారం కదా. తెలిసి 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 కూడా కొంతమంది ఏం చేస్తూ ఉంటారు? పాపం చేస్తూనే ఉంటారు. అది ఇంకా విచారం. అది తెలియక చేసిన వానికి కొన్ని దెబ్బలు తగులుతాయంట, తెలిసి చేసిన వానికి అనేకమైన దెబ్బలు తగులుతాయంట. నేను పొద్దుట ఈ వాక్యాన్ని చదువుతున్నప్పుడు, ఈ 3 అధ్యాయాలు చదువుతున్నప్పుడు 13 నుంచి 16 వచనాలను చదువుతున్నప్పుడు నేను కూడా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తాను. తెలిసి 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 తాను ప్రతిష్ఠుడని తెలిసి, దేవుని చేత ఏర్పరచబడమని తెలిసి, మరి నాజీరని తెలిసి కూడా చివరికి తను తెలిసిన ఆ విధానాన్ని బట్టి, తన జీవితంలో దేవునికి ప్రణాళిక బట్టి మారు మనసు పొందలేకపోయాడు. ప్రభువా, చివరికి చావడానికి ఇష్టపడ్డాడు. ఆ రీతిగా నేను కూడా ఉండకుండానట్లు సహాయం చేయండి. ఎందుకంటే దేవుని వాక్యం నేను బోధిస్తున్నాను అంటే, నేను దేవుని వాక్యంను, దేవునికి చిత్తమును ఎరిగిన వాడే. ఆ ఎరిగిందని ఏం చేస్తున్నాను? ప్రకటిస్తున్నాను. ప్రకటించడం గొప్ప కాదు ప్రభా. ఏది ప్రకటిస్తున్నానో, ఏది ఎరిగినానో దాని ప్రకారము జీవింప చేయండి ప్రభా అని ఉదయమునే ఇక్కడే మందిరంలో నిలిచి నేను గంటకు పైగా ప్రార్థన చేసి ఉన్నాను. హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. ఈరోజు దేవుని సంకల్పం అంతా ఎరిగి కూడా ఇంకా మనం పాపంలో జీవిస్తున్నామంటే మనంత భ్రష్టులు ఎవరు లేరు. ఈరోజు అన్యులు జీవిస్తున్నారంటే అర్థం ఉంది, వాడికి తెలియదు.
వాడు అజ్ఞానంలో ఉన్నాడు, నీవైతే జ్ఞానంలో ఉన్నావు, నువ్వైతే వివేకంలో ఉన్నావు, నీవైతే దేవుడు సమస్తమైన ప్రత్యక్షతలకు ఏది మరుగు చేయకుండా బయలుపరిచాడు. కనుక ఇప్పటికీ నువ్వు వాళ్ళకి జీవిస్తున్నావంటే నీ జీవితం కూడా సంసోను యొక్క జీవితం వల్లే అంధకారంగా మార్చబడుతుంది. సంసోను చివరికి చావగోరి చెప్తున్నాడు, నా తల వెంట్రుకలు క్షౌరము చేస్తే నా బలము నాలో నుండి పోతుంది. ఎంత బలహీనుడిగా మార్చబడ్డాడు సంసోను, అంత బలవంతుడు. ఫిలిస్తీన్ల 1000 మందిని ఒక గాడిద ఎముక చేత చంపినవాడు, సింహమును ఒట్టి చేతులతో చీల్చివేసిన ఈ బలశాలి ఒక దెలీలా చేతిలో ఒక కీలు బొమ్మ వలె మార్చబడ్డాడు. ఆమె తొడ మీద పెట్టి పడుకోబెట్టినప్పుడు చక్కగా నిద్రపోయాడు. ఎవరు? సంసోను. అంటే అంతగా నమ్మాడు ఎవరిని? దెలీలాని. అంతగా నమ్మితే ఏం చేసింది? చక్కగా షేవ్ చేసింది. ఎవరికి? చూడండి, చెప్తుంది డబ్బులు తెచ్చేయండి, రూపాయలు తెచ్చేయండి, పని అయిపోయింది. ఎందుకంటే ఈసారి మాత్రము అతని హృదయంలో అంతా నాకు తెలియచేశాడు, ఈసారి మోసపోయే విధానమే లేదు, కాబట్టి రూపాయలు తీసుకురామని చెప్పి అతని తొడ మీద పడుకోబెట్టి అతనికి క్షౌరము చేయించి అతనిని బాధ పెట్టడానికి మొదలు పెట్టిందంటే ఎవరు? దెలీలాయే. ఏ స్త్రీని నమ్మాడో, ఏ స్త్రీని కోరుకున్నాడో, ఏ స్త్రీకు తన యొక్క అభిషేకం ఎక్కడుందో తెలియచేశాడో, ఇప్పుడు ఆ స్త్రీయే అతని తల గొరిగించి అతనిని బాధించడము మొదలుపెట్టిందండి. వెంటనే ఫిలిస్తీయుల సర్దార్లు వచ్చారు. రావటం అతనికి సంఖ్యలు వేసి అతని కన్నులను ఊడబెరికారంట. మునుపటి మళ్ళీ విరజిమ్ముదాం అనుకున్నాడంట ఎవరు? సంసోను. కానీ తెలిసింది ఏంటంటే దేవుని ఆత్మ తన్ను విడిచిపోయింది. మీరు అనుకోవచ్చు సంసోన్ అంటే ఒక గొలియాత్ లాగా ఒక 10 ఫుట్, అది 9 ఫుట్ ఉండి 6 ప్యాక్ 8 ప్యాక్ పెద్ద మజిల్స్ అనుకోవచ్చు. అలా కాదు, సంసోను ఒక సాధారణ వ్యక్తిలాగా ఉండేవాడు. అతని బలము శరీర సంబంధమైన బలము కాదు. అతని బలం ఎక్కడి నుంచి వస్తుంది? దేవుని నుంచి వస్తుంది, దేవునికి అభిషేకం నుంచి వస్తుంది, దేవునికి ఆత్మ నుంచి అతనికి బలం వస్తుంది. కనుక చివరికి ఫిలిస్తీయులు వస్తున్నారని విరజిమ్ముదాం అనుకున్నప్పటికీ తెలిసింది ఏంటంటే తన బలం తనలోంచి ఉడిగిపోయింది, దేవుని ఆత్మ వెడలిపోయింది, తను విడిచిపెట్టిందని తెలుసుకున్నప్పుడు అతడు సంఖ్యల చేత బంధింపబడి వారికి ఒక నూర్చడి ఎద్దుగా మార్చబడ్డాడు. ఎవరు? అనేక మంది ఫిలిస్తీయులందరూ కూడి ఒక వేడుక చేసుకుంటున్నారంట. ఏమని? మన దేవత మన శత్రువులను మన చేతికి అప్పగించింది. వారి దేవత ఏమీ చెప్పలేదు, సంసోను యొక్క పాపాలను బట్టి సంసోను అప్పగించాడు. బైబిల్ చెప్తుంది, నీ పాపము నిన్ను పట్టుకొనునని. మనుష్యులంతా అతను గేలి చేస్తున్నారు. ఈరోజు సంసోను ఎలాగున్నాడంటే వారి మధ్య గేలి చేయబట్టానికి, నిందించబట్టానికి, అవమానపరచబట్టానికి, తృణీకరించబట్టానికి అతడు ఉన్నాడు. అనేక వేల మంది అపహాస్యం చేస్తున్నప్పుడు అప్పుడు దేవుని వైపు తన హృదయాన్ని ఎత్తుకున్నాడు. ఎవరు? సంసోను. సంసోను బహుగా దేవుని సన్నిధిలో తగ్గించుకున్నాడని రాయబడి ఉంది. ఎంతగా తగ్గించుకున్నాడంటే అంతగా తగ్గించుకున్నాడు. ఒక వ్యక్తి దేవుని సన్నిధిలో ఎంతగా తగ్గించుకోవాలి అంతగా తగ్గించుకుని దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు. ఎందుకంటే సంసోనుకు అదే ఆఖరి దినం కావచ్చు. ఎందుకంటే ఫిలిస్తీయులు తమ దేవతకు బలిగా అర్పించటానికి అతన్ని తీసుకుని రావచ్చు. ఎందుకంటే కొంతమంది వ్యాఖ్యానకర్తలు ఆ విధంగా వ్రాస్తారు, తమ దాగోను దేవతకు బలిగా అర్పించడానికి సంసోను అక్కడికి తీసుకువచ్చినట్లు. అటువంటి సమయంలో ఆ దేవతకు నేను బలిగా అర్పించబడుతున్నాను అన్న స్థితిలో దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుని దేవుని సన్నిధిలో ప్రార్థించిన వాడు ఎవరంటే సంసోను. అప్పుడు ప్రతి సంఘటన గుర్తుకొస్తుంది. దేవుడు ఎంత కృప చూపించాడో, దేవుడు ఎంత కనికరం చూపించాడు, దేవుడు ఎంత ప్రేమించాడు, దేవుడు ఎంత ఆదరించాడో, దేవుడు ఏ విధంగా తను బలపరిచాడో ప్రతి సంఘటన గుర్తుకొస్తున్నప్పుడు అతనికి కన్నీళ్లు కాచడానికి కళ్ళే లేని స్థితిలో దేవుని సన్నిధిలో హృదయంలోనే రోధిస్తూ, హృదయంలోనే గోజాడుకుంటూ, హృదయంలోనే దేవుని బతిమాలుకుంటూ ప్రార్థన చేస్తున్న యెహోవా ఈ ఒక్కసారి
నన్ను బలపరచు. ఈ తేరిక